వెల్కమ్ టు మా మనందరి టీవీ మన టీవీస్ మోస్ట్ ఎంటర్టైనింగ్ షో మన మాట మన పాట. మనందరికి తెలిసిన విషయమే యూఎస్ఏలో ఉన్నటువంటి టాలెంటెడ్ సింగర్స్ ను మన టీవీ ఈ షో ద్వారా మీ అందరికి పరిచయం చేస్తూ వస్తుంది. మరి ఇందులో భాగంగా ఈ రోజు మన షోలో పార్టిసిపేట్ చేస్తున్నారు డాలస్ నుంచి కీర్తి చామకూర. మరి తన గురించి చెప్పాలంటే తనకు క్లాసికల్ సాంగ్స్‌తో పాటు హిందుస్థానీ, వెస్టర్న్‌లో కూడా చాలా మంచి ప్రవేశం ఉంది. అసలు ఇక్కడ యూఎస్‌లో ఉన్న తెలుగు కమ్యూనిటీలో ఈ అమ్మాయి అంటే తెలియని వాళ్ళెవ్వరు లేరండి. సో, తనతో బోలెడు పాటలు పాడించుకుంటూ, అలాగే ఎన్నో మాటలు మాట్లాడేసుకుందాం. సో, లెట్స్ వెల్కమ్ కీర్తి చామకూర. హాయ్ కీర్తి, హౌ ఆర్ యూ? అండ్ హార్టీ వెల్కమ్ టు అవర్ షో. Thank you to Mana TV for this amazing opportunity. I'm so excited to perform so many songs for you guys today, and I hope you guys enjoy. దట్స్ వండర్‌ఫుల్ కీర్తి. థాంక్ యూ సో మచ్. సో, కీర్తిస్ ఫస్ట్ సాంగ్ తనిప్పుడు మన షోలో ఫస్ట్ ఒక చక్కటి డివోషనల్ సాంగ్ పాడబోతోంది. అదేంటంటే 'దైవం మానవ రూపం' ఫ్రమ్ ద మూవీ 'షిరిడి సాయి మహత్యం' అండ్ సంగ్ బై మిస్ పి. సుశీల గారండి. దిస్ సాంగ్ ఈస్ ఎ బ్యూటిఫుల్ డివోషనల్ కంపోజిషన్ బై ఇళయరాజా గారు అండ్ ఈస్ ఎ గ్రేట్ వే టు స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. సో, వి కాంట్ వెయిట్ కీర్తి. ప్లీజ్ గో అహెడ్ విత్ యువర్ ఫస్ట్ సాంగ్. పతితుల ఉత్తరించగా యుగ యుగాలలో దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో. బుద్ధుడు అల్లా కలిలో యేసు బుద్ధుడు అల్లా కరుణామూర్తులుగా దైవం మానవ రూపంలో అవతరించు నీ లోకంలో.
ఆసమ్ కీర్తి అసలు చాలా బావుంది ఈ పాట. ఎంత అందంగా మంచి ఒక డివోషనల్ సాంగ్ మా కోసం షో స్టార్టింగ్‌లో పాడావు. చాలా అద్భుతంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం. వెరీ నైస్ కీర్తి. సో, మరి నువ్వు ఏ ఏజ్ నుంచి మ్యూజిక్ నేర్చుకుంటున్నావు? అసలు నీ మ్యూజిక్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? I've been learning music since I was 6 years old, and mom is a really big music lover, and so she would teach me songs and help me learn the lyrics, and then we would go and perform. She was always my biggest supporter, and so both of our love for music grew as I grew older, and then that's how I continued my musical journey. దట్స్ వండర్‌ఫుల్ కీర్తి. సో, చాలా చక్కటి విషయాలు మాకు చెప్పావు. చాలా ముద్దు ముద్దుగా చాలా చక్కగా చెప్పావు. మరి ఇప్పుడు కీర్తిస్ నెక్స్ట్ సాంగ్ ఈస్ 'అలుపన్నది ఉందా'. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్స్ అండి. అసలు ఈ సాంగ్ ఎంత అందంగా ఎంత మెలోడియస్‌గా ఉంటుందో. ఇట్ ఈస్ ఫ్రమ్ మూవీ 'గాయం'. వన్స్ అగైన్ కంపోజ్డ్ బై మన ఇళయరాజా గారు అండ్ సంగ్ బై మిస్ చిత్ర గారండి. సో, ప్లీజ్ ఎంజాయ్ దిస్ సాంగ్. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు, మెలికలు తిరిగే నది నడకలకు, మరి మరి ఉరిగే మది తలపులకు, లలా 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 లలా. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. నా కోసమే చినుకై కరిగి ఆకాశమే దిగదా ఇలకు, నా సేవకే సిరులే చిలికి దాసోహమే అనదా వెలుగు, ఆరారు కాలాల అందాలు బహుమతి కావా నా ఊహలకు, కలలను తేవా నా కన్నులకు, లలా 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 లలా. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. నీ చూపులే తడిపే వరకు ఏమైనదో నాలో వయసు, నీ ఊపిరే తగిలే వరకు ఎటు ఉన్నదో మెరిసే సొగసు, ఏడేడు లోకాల ద్వారాల తలుపుల తెరిచే తరుణం కొరకు, ఎదురుగా నడిచే తొలి ఆశలకు, లలా 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 లలా. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు, మెలికలు తిరిగే నది నడకలకు, మరి మరి ఉరికే తొలి ఆశలకు, లలా 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 లలా. అలుపన్నది ఉందా ఎగిరే అలకు ఎదలో నిలయకు, అదుపన్నది ఉందా కలిగే కలకు కరిగే వరకు. ఆసమ్ కీర్తి చాలా చాలా మెలోడియస్ సాంగ్. నాకు చాలా ఇష్టమైన పాట ఇందాక చెప్పినట్టు. వెరీ నైస్. చాలా బాగా పాడావు. సో, ఇంకా చాలా చాలా సాంగ్స్ పాడించుకోబోతున్నాం నీతోటని చాలా ఇంకా ఎక్సైటింగ్‌గా ఉంది. వెరీ నైస్ కీర్తి. మరి మనం నెక్స్ట్ సాంగ్‌లోకెళ్ళే ముందు ఒకసారి నీ అకాడమిక్స్ గురించి ఆ వివరాలన్నీ షేర్ చేయగలుగుతావా? అసలు ఏం చదువుతున్నావు? ఏంటి నీ అకాడమిక్స్? ఓకే. I'm 17 years old and I go to Kapel High School, so I'm about to be a senior. I'm really passionate about biology and chemistry and hopefully one day hope to major in that. So college applications are starting this summer, so I'm really excited.
వెరీ నైస్ కీర్తి. చాలా చక్కగా చెప్పావు. సో, మరి నెక్స్ట్ కీర్తి పాడబోయే పాట 'చిన్ని చిన్ని కోయిలలే' ఫ్రమ్ ద మూవీ 'మౌనరాగం'. పాడినవారు జానకి గారు, జానకమ్మ. మరి దిస్ సాంగ్ ఈస్ వన్ ఆఫ్ ఇళయరాజాస్ మోస్ట్ ఫేమస్ కంపోజిషన్స్ అని చెప్పుకోవచ్చండి. చాలా చక్కటి పాట. మీరందరూ విని ఎంజాయ్ చేయండి. చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మ ఊరించే ఆనందం లోలోన ఆరంభం ఊరించే ఆనందం లోలోన ఆరంభం పులకించే సిరి మొగ్గ నేనే నేనే చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మ మల్లెల బాటలోన పాటలే కోరుకుంది మన్మధుని పాటలోన గాథలే పాడుకుంది ఊహలే జీవితం చిందెనే మాటలే సాగేనే ఆశలే రేగేనే ఊసులే మనసూగే మరులు రేగే మనసూగే మరులు రేగే అందరాని సన్నిధి నేనే 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 చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మ ఊరించే ఆనందం లోలోన ఆరంభం ఊరించే ఆనందం లోలోన ఆరంభం పులకించే సిరి మొగ్గ నేనే నేనే చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మ వెచ్చని సంధ్య వేళ మాసలే ఆడెనులే పచ్చని కన్నె వయస్సు గంగలా పొంగెనులే కమ్మని తేనెలే గుండెలో తేలేనే చీకటే వచ్చిన ఊహలే ఊరేనే జీవితాంతం స్నేహరాగం జీవితాంతం స్నేహరాగం పరువరాగ కీర్తనం పాడే 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 చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మ ఊరించే ఆనందం లోలోన ఆరంభం ఊరించే ఆనందం లోలోన ఆరంభం పులకించే సిరి మొగ్గ నేనే నేనే చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మ చిన్ని చిన్ని కోయిలలే కోరి కోరి కూసేనమ్మ. సూపర్బ్! అసలు ఎంత బావుందో ఈ సాంగ్. చాలా చక్కగా పాడి వినిపించావు కీర్తి. చాలా బావుంది. ఓకే.
సో మరి కీర్తి నువ్వు ఇక్కడ చాలా కాంపిటీషన్స్‌లో పార్టిసిపేట్ చేసావు గదా! లైక్ 'స్టార్ కళాకార్' అలాగే 'వసంత గాన సౌరభం' ఇంకా చాలా చాలా వాటిల్లో నువ్వు పార్టిసిపేట్ చేసావు. హౌ వాస్ దోస్ ఎక్స్‌పీరియన్సెస్? Those experiences were really life changing for me. It gave me the opportunity to perform in front of a lot of people, and I used to be really shy, so my stage fright really improved after participating in many competitions. Also, the judges gave really, really good critical feedback, and I was able to improve my skills and work on them and move further and further in competitions. And it was just also a lot of fun. I loved the stage experience and being able to perform and having fun with the audience. It was just really overwhelming, and it made me really, really happy. వావ్! కీర్తి దట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్. అసలు ఎంత బాగా మాట్లాడుతున్నావో నువ్వు. చాలా ఇంప్రెసివ్‌గా అనిపించింది కీర్తి. సో ఇప్పుడు కీర్తి పాడబోయే నెక్స్ట్ సాంగ్ వచ్చి వన్ ఆఫ్ ద మోస్ట్ మై ఫేవరెట్ మెలోడీ అని చెప్పుకోవచ్చు. సంగ్ బై చిన్మయి గారు ఫ్రమ్ ద మూవీ 'మజిలీ'. అసలెంత బ్యూటిఫుల్ సాంగ్ అంటే ఇది. మీరందరికీ మజిలీ అనంగానే మీకు అర్థమైపోతుంది. ది సాంగ్ ఈస్ 'ప్రియతమా ప్రియతమా'. సో ప్లీజ్ ఎంజాయ్. చాలా చక్కటి పాట. అంత అందమైన మెలోడీ. సో ఇప్పుడు కీర్తి మనకు పాడి వినిపిస్తుంది. ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా, చిలి చూపు తాకినా ఉలకవా పలకవా, వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా, ఇష్టమైన సకుడా ఇష్టమైన సకుడా ఒక్కసారి చూడరా పిల్లడా, చక్కనైన చుక్కరా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా, ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా. నీ ప్రేమలో ఆరాధనై నీ నిండుగా మునిగాక, నీ కోసమే రాసానుగా నా కళ్ళతో ప్రియలేఖ, చేరునో చేరదో తెలియదు ఆ కానుక, ఆసనే వీడక వెనక పడెను మనసు పడిన మనసై, ఇష్టమైన సకుడా ఇష్టమైన సకుడా ఒక్కసారి చూడరా పిల్లడా. ఉన్నానిలా ఉంటానిలా నీ నీడగా కడదాకా, కన్నిటిలో కార్తీకపు దీపానిలా నువ్వు లేక, దూరమే భారమై కదలదు నా జీవితం, నీవు నా చేరువై నిలిచి మసలు మధుర క్షణములెప్పుడు, ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా, వలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా, ఇష్టమైన సకుడా ఇష్టమైన సకుడా ఒక్కసారి
అందంగా పాడావంటే కీర్తి అసలు. ఓహ్ మై గాడ్! చాలా హాయిగా ఉంది. అలాగా వింటూనే ఉండిపోవాలనిపించిందనమాట. చాలా పాడావు కీర్తి. వెరీ నైస్. నాకిష్టమైన పాట రీసెంట్ టైమ్స్‌లో. యూ ఆర్ సర్టిఫైడ్ పియానో ఇన్‌స్ట్రుమెంటలిస్ట్ గదా! హౌ వాస్ యూ ఇంట్రొడ్యూస్డ్ టు ఇట్? I started learning piano around the same age at 6 years old, and it really helped me on my musical journey because I was able to match the notes to the keys on the piano and make sure I was singing it properly. And that's how I really learned to develop my voice and get pitch accuracy. And so I ended up loving piano so much with playing and singing that I ended up getting certified from the London Academy of Music. And it was a really, really great experience, and I still play it to this day. It also helped me make my own music, such as like new compositions and writing new songs, and it was just a really fun thing that I enjoyed to do along with singing. It's really great, Kirti, that you find time to both sing and learn piano. Wonderful job. Keep it up. The next song is an old melody from the movie Atma Gauravam, composed by Salu Rajeshwarrao garu and sung by Susilamma. So ఇప్పుడు కీర్తి ఈ పాట పాడి వినిపిస్తుంది. ఎంజాయ్. అందెను నేడే అందని జాబిలి. అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ ఆతని వెన్నెలలే అందెను నేడే అందని జాబిల్లి ఇన్నేళ్లకు వేసే వసంతములు ఇన్నాళ్లకు నవ్వెను మల్లియాలు నిదురించిన ఆశలు చిగురించెలే నిదురించిన ఆశలు చిగురించెలే చిలికాడే నాలో తలపులు రేపెనులే అందెను నేడే అందని జాబిల్లి నా చెక్కిలి మెల్లగా మీటగనే నర నరముల వీణలు మ్రోగినవి గిలిగింతల నా మేను పులకించెలే గిలిగింతల నా మేను పులకించెలే నెలరాజే నాతో సరసములాడెనులే అందెను నేడే అందని జాబిల్లి ఇక రాలవు కన్నుల ముత్యములు ఇక వాడవు తోటల కుసుమములు నిను వీధిని నామది విహరించలే విను వీధిని నామది విహరించలే నెలరాజే నాలో వలపులు చిలికెనులే అందెను నేడే అందని జాబిల్లి నా అందాలన్నీ ఆతని వెన్నెలలే నా అందాలన్నీ ఆతని వెన్నెలలే సో నైస్ కీర్తి. చాలా చక్కటి పాట. మంచి ఓల్డ్ మెలడీని మాకు పాడి వినిపించావు. ఓల్డ్ సాంగ్స్ అంటే అవి ఆనిముత్యాలు లాంటి సాంగ్స్. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. మరి
మీకు వెస్టర్న్ మ్యూజిక్‌లో కూడా ప్రవేశం ఉంది కదా! మరి మీ అకంప్లిష్‌మెంట్స్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ విత్ వెస్టర్న్ మ్యూజిక్ ఏంటి? I love Western music just as much as I love Indian music, and I've been exposed to it from a very young age since growing up here in Texas. So it's been a really, really good experience to have both of those in my back pocket. Um, so I joined choir when I was in middle school, and then when I came to high school, I got into varsity choir, and I placed second in regionals and went to All-State, and I got ones on all of my solo and ensemble competitions. And I also began to gig for fundraising at various venues such as restaurants, airports, Six Flags, anywhere where they needed charity work. And so it was really good to be able to use my talent to bring awareness to a really good cause. That's wonderful, Kirti. It is great that you have maintained a balance between Western and Indian music. Mari next song, Kirti paadaboye song is Mandara Mandara from the movie Bhagamati, sung by Shreya Ghoshal. She's one of my most favorite singers. నాకే కాదండి, చాలా మందికి షీఈ్ వన్ ఆఫ్ ద ఫేవరెట్ సింగర్స్. సో మరి ఈ పాట మందార మందార కీర్తి మీకు పాడి వినిపిస్తుంది, విని ఎంజాయ్ చేయండి. మందార మందార కరిగే తెల్లారేలా కిరణాలే నన్నే చేరేలా కల్లారా కల్లారా చూస్తున్నా కల్లారా సరికొత్త స్నేహం దరిచేరా అలికిడి చేసే నాలో అడగని ప్రశ్నే ఏదో అసలది బదులో ఏమో అది తేలేనా కుదురుగా ఉందే మదిలో చిలిపిగా ఎగిరే ఎదలో తెలియని భావం తెలిసే కదా మారేనా ఓ నీ వెంట అడుగే వేస్తూ నీ నీడనై గమనిస్తూ నా నిన్నల్లో లేని నన్నే ఇలాగా నీలో చూస్తున్నా మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కల్లారా కల్లారా చూస్తున్నావా కల్లారా నీ సరికొత్త స్నేహం దరిచేరా ఉరికిని చాటే ఊపిరి కూడా ఉలికి పడేలా ఉందేలా కలలోనైనా కలగనలేదే విడిపోతుందని అరమరికా కడలైనాలో నువ్వే అలనై నీలో నేనే ఒకటై ఒదిగే క్షణమే అది ప్రేమేనా ఓ కాలాలనే మరిపిస్తూ ఆనందమే అందిస్తూ నా ప్రయాణమైన గమ్యానివైనా నువ్వంటున్నావే మందార మందార కరిగే తెల్లారేలాగా ఆ కిరణాలే నన్నే చేరేలా కల్లారా కల్లారా చూస్తున్నావా కల్లారా ఈ సరికొత్త స్నేహం దరిచేరా దట్స్ అమేజింగ్ సాంగ్ కీర్తి, చాలా బాగా పాడావు, వెరీ నైస్. సో ఇంకొక విషయం కీర్తి, వి హర్డ్ దట్ యు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ మెనీ వాలంటరీ వర్క్స్ అండ్ రేస్డ్ ఫండ్స్. మరి ఈ వాలంటరీ వర్క్స్ గురించి ఒకసారి మాతో షేర్ చేసుకుంటావా?
Yes, I love involving myself in community work and charity work. It's really fulfilling and it gives you a chance to give back to those in need. So I am actually a student leader for the Rotary Club, and they basically put up flags on national holidays and help gain money for those less fortunate and children in need of school supplies and things like that. I've also performed and sang gigs for organizations in World Hunger and veterans, and in order to raise money for them and their cause. Oh my God. It is amazing to see this generation not only good in extracurricular activities, Andy, but they are good in character. It is truly remarkable that Kirti, you have chosen to help those in need and give back to the society. Keep it up, Nana. So the next song is Kirti is singing Chappave Prema from Manasanta Nuve movie and was originally sung by R.P. Patnaik and Usha Garandi. తను ఇప్పుడు ఈ పాట మీ అందరికి పాడే వినిపిస్తుంది, విని ఎంజాయ్ చేయండి. మై ఫేవరెట్ సాంగ్, అన్ని నాకు ఇష్టమైన పాటలు పాడుతుంది ఈరోజు తను. చెప్పవే ప్రేమ చిలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. చెప్పవే ప్రేమ చిలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. ఇప్పుడే నువ్విలా వెళ్ళవనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. ఇప్పుడే నువ్విలా వెళ్ళవనే సంగతి గాలిలో పరిమళం నాకు చెబుతున్నది. ఎప్పుడో ఒకనాటి నిన్నని వెతికానని ఎవరు నవ్వని, ఇప్పుడు నిన్ను చూపగలనని ఇదిగో నా నీడ నువ్వని. నేస్తమా నీకు తెలిసేదిలా, చెప్పవే ప్రేమ చిలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. చెప్పవే ప్రేమ చిలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. ఆశగా ఉన్నది ఈరోజు చూడాలని, గుండెలో సులే నీకు చెప్పాలని. ఆశగా ఉన్నది ఈరోజు చూడాలని, గుండెలో సులే నీకు చెప్పాలని. నీ తలపుల చినుకు చినుకుగా దాచిన బరువెంత పెరిగినా నిన్ను చేరే వరకు ఎక్కడా కరిగించను కంటి నీరుగా. స్నేహమా నీకు తెలిపేదెలా, చెప్పవే ప్రేమ చిలిమి చిరునామా, ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. చెప్పవే ప్రేమ చిలిమి చిరునామా,
ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా మనసంతా నువ్వే మనసంతా నువ్వే మనసంతా నువ్వే నా మనసంతా నువ్వే ఏ సూపర్ కీర్తి, చాలా మంచి పాట. సో ఓ మై గాడ్, దిస్ ఇస్ 17 years బ్యాక్ సాంగ్ అనుకుంటా. మళ్ళీ ఉదయ్ కిరణ్ గుర్తొచ్చేసాడు. సో వి మిస్ హిమ్. బట్ ఏమైతేనేమి మంచి సాంగ్ పాడి వినిపించావు. మళ్ళీ అన్ని అలా అలా గుర్తొచ్చేసాయి. వెరీ నైస్ కీర్తి, బాగుంది సాంగ్. సో కీర్తి, వి హర్డ్ యు ఆర్ ఆల్సో ఇంటూ స్పోర్ట్స్ అండ్ లవ్ ఎక్సర్సైజింగ్ అనేసి. అసలు వాట్ ఇన్స్పైర్డ్ యూ టు టేక్ అప్ దీస్ హాబీస్? అసలు నీ హాబీస్ గురించి ఒకసారి మాతో షేర్ చేసుకుంటావా? Yes, so along with singing, I love to play volleyball and I love to stay active. I work at the YMCA, so I'm always working out and trying to be as fit as I can. And another hobby of mine also includes painting. I really like painting on canvases with acrylic paint. That's the thing that I do whenever I'm not singing or not studying. And yeah, that's basically it. మన షో చివరగా కీర్తి ఒక చక్కటి అప్బీట్ సాంగ్ తో వచ్చిందండి. మీ అందరికి తెలిసే ఉంటుంది. ఈ సాంగ్ వచ్చేసి ఒక్క మగాడు ఫ్రమ్ ద మూవీ సీతయ్య, సంగ్ బై అనురాధ శ్రీరామ్ అండి. సో టేక్ ఇట్ అవే కీర్తి. పెళ్ళిడుకొచ్చినా ఒంటిగా ఉన్నాను, పెనిమిటెట్లా ఉండాలో కలలు కన్నాను, ఏడతానన్నాడు వాడు, ఒక్కగానొక్క మగాడు. అంత స్పెషలా? ఓ నా ఊహలో అందగాడు. నాన్సద్దు సుగుణావే రాముడు, సవరానా భీముడు, ఎవరో ఎవరో అతగాడు, ఒక్క మగాడు ఒక్క మగాడు. చెప్పిందే చేసేవాడు, చేసేదే చెప్పేవాడు, ఎవరో ఎవరో అతగాడు, ఒక్క మగాడు ఒక్క మగాడు. జీన్స్ పంట కట్టినా కళ్ళలుంగి చుట్టినా నీటుగాడు, జానపదల పట్టినా జాజు బిడ్డ రొట్టినా ఆటగాడు, మగువలకే మరుడు, మదనుడికే గురుడు, మాటలు తను అనడు, చేతలకి కదనుడు, ముక్కు మీద కోపం వాడు, ముక్కు సుటిగా వెళ్ళేవాడు, ముక్కుతాడు నాకే వేస్తాడు, అతల వితల సకల సత్యభూతల భువనాలన్నీ ప్రవనిల్లు పురుషుడు, ఒక్క మగాడు ఒక్క మగాడు. చెప్పిందే చేసేవాడు, చేసేదే చెప్పేవాడు, ఎవరో ఎవరో అతగాడు, ఒక్క మగాడు ఒక్క మగాడు.
లక్ష మంది ఉంటున్నా లక్ష్యమంటూ ఏదైనా పోటుగాడు మగసిరి కలరేటు మనసున పసివాడు సతమత గజబలుడు అతనికి ఎదురెవడు పాత సినిమా హీరోలాగా సాహసాలు చేసేవాడు సాక్షాత్తు నాకే పుట్టాడు శాంత కరుణ రుద్ర వీర అద్భుత శృంగారాది రసదేవ దేవుడు ఒక్క మగాడు ఒక్క మగాడు సుగుణ వీరాముడు సవరాన భీముడు ఎవరో ఎవరో అతగాడు ఒక్క మగాడు ఒక్క మగాడు ఆంధ్రుల తనయుడు అనికర సాధ్యుడు నా కథ నడిపే నాయకుడు ఒక్క మగాడు ఒక్క మగాడు సూపర్ కీర్తి, అసలు చాలా చక్కటి మంచి బీట్ ఉన్న సాంగ్ పాడావు మన షో చివరిగా. టోటల్లీ ఎంజాయిడ్. అన్ని సాంగ్స్, అన్ని రకాల సాంగ్స్ సెలెక్ట్ చేసుకొని చాలా చక్కగా పాడావు కీర్తి. టోటల్లీ ఎంజాయిడ్ అండ్ యూ టోటల్ రాక్ ద షో. ఓకే, సో మరి కీర్తి, మన షో చివరగా సో నీకు ఈ మ్యూజికల్ జర్నీలో నీకు ఎంతో మంది హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటారు, అలాగే మీ ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ ఒక మంచి మేజర్ రోల్ ప్లే చేశారు కదా. సో ఎనీ థాట్స్ టు షేర్ విత్ అవర్ ఆడియన్స్ అండ్ మెసేజ్ టు దోస్ హూ హెల్ప్డ్ యూ, ఇన్స్పైర్డ్ యూ అండ్ ఎంకరేజ్డ్ యూ? My parents have truly been my biggest support system. They are always there for me, and my mom, she would sit down with me for countless hours and help me learn songs and prepare me for my performances, and my dad and my mom would both drive me to countless practices and sit with me and help me learn and help me develop my own voice. I would also really like to thank my gurus. They have been the most supportive people and have helped me really nurture my skills and become the singer I am today. So I would like to thank my Carnatic music teacher, Peddara Surikumari Garu, and my Hindustani teacher, Shri Darshini Garu. And I've also attended many workshops over the years from lots of really talented gurus who I've learned so much from. One of them being Ramachari Komanduri Garu, Shobha Raju Garu, Parthu Nemani Garu, and Ashirvad Luke Garu. They are really amazing people, and they took it upon themselves to teach me and really help me improve as much as I could. Some lasting advice would be just to stick with it and never give up. Sometimes I used to, not want to practice and be lazy, but mom and dad were really patient with me, and they were able to tell me to, keep going and keep practicing, and you should always keep trying to get better. ఆసమ్ కీర్తి, అసలు చాలా ఈ షో అంతా చాలా బాగా చాలా చక్కటి పాటలతో మనందరిని మెస్పరైజ్ చేసావు. అలాగే నీ కోరికలు, నీ అంబిషన్స్ అన్ని నెరవేరాలని మనసారా కోరుకుంటున్నాము. స్టే సేఫ్, స్టే హెల్తీ. సో ఇలాగే నీ పాటలు కంటిన్యూ చెయ్యి, మమ్మల్ని అందరినీ నీ పాటలతో మెస్పరైజ్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇదండి ఇవాల్టి మన మాట మన పాట విత్ కీర్తి చామకూర. మీ అందరికి నచ్చిందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ ప్రశాంత, సైనింగ్ ఆఫ్. బై.